మాట్లాడి మాట్లాడేస్తాం పైకి చేత పట్టుకోవాలి చెక్కవారిపల్లి గ్రామ సోదరి సోదరిమణులకు అదే రకంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా తోటి తెలుగుదేశం పార్టీ తరగలు మండల కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, చెక్కవారిపల్లి గ్రామం అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు, మాకు కావచ్చు, ఎప్పుడు కూడా ప్రత్యేకమే. ఎప్పుడు వచ్చినా కూడా ప్రేమాభిమానాలను ఆదరించేటువంటి గ్రామం చెక్కవారిపల్లి గ్రామం. తమలపాకులు ఎంత శుచిమెత్తగా ఉంటాయో అదే రకంగా చెక్కవారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి సోదరిమణుల మనసులు కూడా అంతే మెత్తగా ఉంటాయని చెప్పేసి ప్రతిసారి కూడా మీరు నిరూపిస్తూనే ఉన్నారు. ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికలు అనేది మీరందరూ కూడా ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకించి బీసీ సోదరిమణులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరో వచ్చి పాలేగాళ్ళ రాజ్యం వెళ్ళిపోయినా కూడా మేము పాలేగాళ్ళమని బెదిరించేటువంటి పరిస్థితులు మీరు బెదరకుండా కోరుతా ఉన్నాను. ఆ పాలేగాళ్ళని మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా కందికుంట ప్రసాద్ కూడా మీతో ఉంటాడనేది వాస్తవం మీరు మర్చిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు మనసులో దగ్గరగా తీసుకొని ప్రేమిస్తూనే ఉన్నారు, అభిమానిస్తూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల్లో బెదిరిపోయేవి మీరు చేసేటువంటి తప్పిదాల వల్ల మీ గ్రామానికి రావాల్సినటువంటి ప్రత్యేకత ఎప్పుడు పోగొట్టుకుంటున్నారనేది వాస్తవాన్ని మీరందరూ గ్రహించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి ఆ తప్పిదం చేయొద్దండి. మీ గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఖచ్చితంగా కదిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను కానీ, హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థి కానీ గెలవడం కూడా అంతే ఖాయమని మీకు సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈసారి సువర్ణ అవకాశం. ఎప్పుడు కూడా నేను వచ్చినప్పటి నుంచి ఇటువంటి అవకాశం మీకు కానీ నాకు కానీ రాలేదు. నన్ను నేను నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఇది. మీకు మంచి చేసి, ఈ ప్రాంతానికి మంచి చేసి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీని చూసినటువంటి ప్రతి కుటుంబ సభ్యుల్ని, ప్రతి గ్రామాన్ని కూడా హృదయపూర్వకంగా అభివృద్ధి చేసి మరీ ఆశీర్వదించాల్సినటువంటి తరుణమాసన్నమైందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అందుకే మీరు కూడా అప్రమత్తంగా ఉండండి, పోరాటాలకు సిద్ధంగా అండి. ఎవరైనా పెదరగొడితే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే. కాబట్టి అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి. అందరికి కూడా చెప్తున్నా, ప్రతి గ్రామస్తునికి కూడా చెప్తున్నా, ప్రతి గ్రామస్తుని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ బూతుల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మీరు అభిమానించి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి గ్రామం కూడా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశాన్ని ఆదరించి అభిమానించి మీరు దత్తత తీసుకున్నట్టే అనుకుంటాం.
అంత్యస్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రతి బూత్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని గ్రామాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం దత్తత తీసుకుంటుంది, అంత్యస్థాయిలో అభివృద్ధి చేస్తుందని చెప్పేది కూడా వాస్తవాన్ని గ్రహించుకోమంటాను. అందుకే మా నాయకుల్ని, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నా, ప్రతి బూత్ లో కూడా ఒక 2 ఓట్లైనా కూడా ఎంత కష్టమున్నా కూడా మీరు మెజారిటీ తెప్పించుకోగలిగితేనే భవిష్యత్తులో మీకు కూడా గౌరవం ఉంటుంది, మీ ప్రాంతానికి గౌరవం ఉంటుంది, మీ గ్రామం అభివృద్ధి చెందుతుందనేది వాస్తవమని మీరు అందరూ గుర్తెరగమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి చెక్కవారిపల్లి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మీరు చూపేటువంటి ఆదరాభిమానాలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. కాకపోతే 13వ తారీఖున కూడా అంతే స్థాయిలో మీరందరూ కూడా ఆదరాభిమానాలను మనసులో పెట్టుకొని అప్రమత్తంగా ఉంటూ ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా బెదరకుండా రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. ఒక ఓటు అసెంబ్లీ అభ్యర్థిగా నాకు సైకిల్ గుర్తు మీద, అదే రకంగా 2వ ఓటు సైకిల్ గుర్తు మీద హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా పీకే పార్సారథి గారికి వేయించి మనం కూడా మన నియోజకవర్గం కూడా మన పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మొదటి వరుసలో ఉండాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాలకు సదా కృతజ్ఞులని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు.